వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయిలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మన ఛానల్లో అప్లోడ్ చేసిన లాస్ట్ 2 షార్ట్స్ వచ్చేసి అన్ప్లాన్ ట్రిప్ గురించి. సో అన్ప్లాన్ ట్రిప్ ఏంటి అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే మీకు. సో అన్ప్లాన్ ట్రిప్ ఇప్పుడు మేము రివీల్ చేస్తాం ఈ బ్లాగ్లో. యాజ్ కేరళ ఆల్రెడీ మేము కొంచెం మెన్షన్ చేసాం కదా షార్ట్స్ పెట్టినప్పుడు. సో చాలా మందికి అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది. వాటర్ ఫాల్స్ అని చెప్పాము, కేరళ అని అన్నామంటే చాలా మందికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇంకొంతమందికి తెలియలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ బ్లాగ్ యూజ్ అవుతుంది. ఇంకా బడ్జెట్ ఎంత అయింది, అసలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాము, మేము అసలు ఎక్కడి నుంచి వెళ్ళాము అని చెప్పి మేము ఈ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాం. కేరళ అంటున్నారు, వీళ్ళు ఫుడ్ ఎలా తిన్నారు, ఆంధ్ర నుంచి వచ్చి అనుకుంటున్నారా? అక్కడ ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుంది, బట్ ఆంధ్రలో ఉన్నట్టు ఉండదు. కొంచెం మనం మేనేజ్ చేయొచ్చు. లైక్ ఒక పూటకి 2 పూటలకి అయితే ఓకే మేనేజ్ చేయొచ్చు. మరి కంప్లీట్గా అదే తినాలంటే కొంచెం కష్టం. ఎక్కడ తిన్నామని కూడా మీకు చెప్తాము. వీడియోస్ తీయలేదు, బట్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది. సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ స్టే చేయడానికి చాలా రిసార్ట్స్ ఉన్నాయి. దాని గురించి మేము వెళ్ళిన చోటు నుంచి అయితే 1 డే జర్నీ అయితే సరిపోతుంది దానికి. సో కొంతమంది దూరం నుంచి రావాలనుకున్నారు కాబట్టి రిసార్ట్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్ చెప్పినట్టు. అది దానికైతే నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళిన ప్లేస్ అయితే బాగుంది, చాలా బాగుంది. మీరు చాలా ఎంజాయ్ చేసి షార్ట్స్లో కొన్ని చూసి ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు అర్థమై ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. మాతో మేము మంచి టైం స్పెండ్ చేసుకున్నాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ టు ద వీడియో. మేము స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ టైంలో బస్సెస్ అవైలబుల్ లేక మేము రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. రెడ్ ట్యాక్సీ వచ్చేసి మాకు 200 ఛార్జ్ పడింది మేముండే ఏరియా నుంచి రైల్వే స్టేషన్కి. అండ్ మేము ఎక్కిన ట్రైన్ కాస్ట్ వచ్చేసి 85 రూపీస్. మేము జనరల్లోనే టికెట్ తీసుకున్నాం. ఈ ట్రైన్ వచ్చేసి బెంగళూరు నుంచి కన్యాకుమారి వెళ్తుందన్నమాట వయా పాలకాడ్. ఇక్కడ మాకు బుడ్డి సబ్స్క్రైబర్ దొరికాడు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాం కదా, ఆటో కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు బస్ స్టాండ్కి. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి 40 రూపీస్ బస్ ఛార్జ్ అయింది. సో ఇప్పుడు మీకు తెలిసింది మేము ఎక్కడికి వచ్చామనేది, అతిరపల్లి వాటర్ ఫాల్స్కి. ఇది కేరళలో పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ కొంతసేపు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి, తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోతాం. ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ కాదు, మెయిన్ వాటర్ ఫాల్స్కి కిందకి వెళ్ళాలి మనం. ఇది జస్ట్ మనం స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడ వరకే అలౌ చేస్తారనమాట, కింద అలౌ చెయ్యరు. సో ఇది మెయిన్ వాటర్ ఫాల్స్, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. కేరళలో ద లార్జెస్ట్ వాటర్ ఫాల్స్. దీన్ని ద నయాగ్రా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. రెయిన్బో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సన్లైట్కి అండ్ వాటర్ రిఫ్లెక్షన్ కలిసి మనకు అలా లైటింగ్ కనిపిస్తుంది. రియల్ రెయిన్బో అయితే కాదు. సో ఇప్పుడు మనం దాని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఈ పాత్వే కొంచెం బాగాలేదు, స్లిప్పరీగా ఉంది. మ్యాక్సిమం షూస్ వేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ కిందకి కంప్లీట్గా వెళ్ళడానికి మాకు 15 మినిట్స్ టైం పట్టింది. మ్యాక్సిమం ఇక్కడ వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి చూడండి, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. కిందకి దిగే కొద్దీ కొంచెం అలసటగా అనిపించింది. సో ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. ముందరికి వెళ్ళడానికి రాళ్ళన్నీ ఎక్కి వెళ్ళాలి మనం. సో వచ్చేసాము ఫైనల్లీ అక్కడ దగ్గరికి. ఫ్లో చూసారా ఎలా ఉందో, అసలు జల్లులన్నీ మా మీద పడుతున్నాయి, ఫోన్ అంతా తడిచిపోయింది. ఇంకా కొంతసేపు ఫొటోస్ దిగేసి పైకి వచ్చి వాటర్లో ఆడుకున్నాం అనమాట. ఇంత ఎండగా ఉన్నా కూడా వాటర్ మాత్రం చల్లగానే ఉన్నాయి. తర్వాత ఇలా క్యూట్ బూమరాంగ్ తీసుకున్నాము. అక్కడ ముందర ఫ్లో ఎక్కువ ఉందని మేము అక్కడ వరకు వెళ్ళలేదు, బ్యాక్ సైడే ఎక్కువ ఆడుకున్నాము. కొంచెం ఇక్కడ లోపల నడిచేటప్పుడు జారుతుంది కూడా. తర్వాత ఇంకా బయటికి వచ్చేసి షాపింగ్ స్టార్ట్ చేసేసాం. చూసారా ఇక్కడ ఎన్ని స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయో, మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ స్లింగ్ బ్యాగ్సే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకి బొమ్మలు ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమ్మాయిలకి షాపింగ్ అంటే ఎందుకు నచ్చదు చెప్పండి. నాకు ఇక్కడ ఒక స్లింగ్ బ్యాగ్ నచ్చింది. అలా ముందుకు వెళ్ళి మళ్ళీ దాన్ని చూసి వెనక్కి వచ్చేసి దాన్ని వీడియో తీసుకున్నాను నేను. బాగుంది కదా క్యూట్గా. తర్వాత ఎండగా ఉందని కొంచెం ఫ్రూట్ తిన్నాము. రిటర్న్ కూడా ట్రైన్లోనే వచ్చాము. మాకు కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ పట్టింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మా ఏరియాకి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాము. అది 200 అలా ఛార్జ్ చేశారు. సో మాకు మొత్తం బడ్జెట్ వచ్చేసి 500లో అయిపోయింది. అండ్ ఫుడ్ మేము ఎక్కువ తినలేదు కేరళ కాబట్టి, లైక్ లైట్గా ఇడ్లీ అలాంటివే తీసుకున్నాం. మ్యాక్సిమం ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివే తాగే, మేము పర్టికులర్గా ఫుడ్ ఏం తినలేదు. మాకు టోటల్ బడ్జెట్ వచ్చేసి 500 లోపే అయిపోయింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ఇది. సో ఫైనల్లీ చూసారు కదా ఫ్రెండ్స్ మా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? చాలా ఎండగా ఉంది. మేము వెళ్ళిన టైం మాత్రం చాలా ఎండగా ఉంది. అయినా కూడా మేము చాలా మేనేజ్ చేసాము. మేము వాటర్ బాటిల్స్ క్యారీ చేసాం కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాము. మీరు వెళ్తే అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మోస్ట్లీ హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వాటర్కి చాలా ఇదైపోయాము, ట్యాన్ అయిపోయాము మేము చాలా. అండ్ ఇలాంటి వాటర్ ఫాల్స్కి రైనీ సీజన్లో వెళ్తేనే బెస్ట్. కాకపోతే మేము ఎందుకు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నామంటే
ఇప్పుడు కుదిరింది. సో ఇంక మేము వెళ్ళాము. సో మేము ఇప్పుడు వెళ్ళాం కాబట్టి మీకు చెప్తున్నాము, మా ఫ్యామిలీలా మీకు ఇప్పుడు వద్దు, మీరు ఒకవేళ మంచి చూడాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఎండలు ఉంటాయి కాబట్టి కొంచెం రైనీ సీజన్లో వెళ్తే బాగా ఫ్లో కూడా అప్పుడు అనిపిస్తుంది. మంచిగా ఉంటుంది, వ్యూ మంచిగా ఉంటుంది. దూరం నుంచి వచ్చి ఆ ఎండకి డిసప్పాయింట్ అవ్వడం కన్నా బెస్ట్ ప్లాన్ చేసుకోవడం better అది కదా. ఇంకేంటంటే చాలా మందికి ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే వెళ్ళడం, ఐ మీన్ ఆ ప్లేసెస్కి వెళ్ళడం కొంతమందికి నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళు వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. మాకు పర్వాలేదు క్రౌడ్ ఉన్నా మేము వెళ్తాము అని అనుకునే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళచ్చు. వీకెండ్స్ అయితే ఇంకా బెటర్ మీకు. సో ఎందుకంటే చాలా కొత్త ఎక్కువ మంది వస్తారు, Foreigners కూడా వస్తారు. సో మంచిగా సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము క్లిప్పింగ్స్ తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు నాకు అప్పుడు. సో ఆ ఫ్లోకి ఫోన్ తీసుకెళ్తే ఎక్కడ పడిపోతుందా అన్న భయంతో మేము ఎక్కువ వాటర్ దగ్గర సాహసాలు చేయదలుచుకోలేదు. ఫోన్ తీస్తున్నా కూడా సో వాటర్ అంతా మాకు ఒక ఫోన్ మీద పడిపోయింది. చాలా మటుకు ఫోన్ మీద సగం వరకు అక్కడే తడిచిపోయాం మేము. ఒకవేళ ఇలాంటి వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసుకుంటే ఒక మంచి సీజన్ తీసుకొని వెళ్ళండి. సో మీకు బెటర్ బాగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు మేమైతే వెళ్ళినందుకు మాకు కొంచెం వర్త్ అనే అనిపిస్తుంది. ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు ఇప్పుడు వెళ్ళారు, రైనీలో వెళ్ళాల్సింది అని. ఇంకా ఆల్రెడీ మేము చూసాం కదా. సో యాజ్ మీకు చెప్తున్నాం మేము కొంచెం రైనీలో వెళ్తే మీకు బాగా అనిపిస్తుంది. మేము వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేసాము, కాకపోతే కొంచెం ఆ ఎండకి టైర్డ్ చాలా టైర్డ్ అయిపోయాం ఉంటుంది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మేము ఈ ట్రిప్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దేని గురించి అయినా పర్వాలేదు, ఎప్పుడు రిప్లై ఖచ్చితంగా మీకు ఇస్తాం. సో మీకు ఒక క్లారిటీ వస్తే సో మీరు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా వెళ్ళడానికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయిలు. బై బై.